హాయ్ అండి, ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. కర్రీకి 2 ఉల్లిపాయలు, 2 ఎగ్స్, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. నేను వేసిన ఆయిల్ 5 స్పూన్స్ ఉంటుంది. ఇది వేడెక్కాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కల్లుప్పు అండి. ఇది ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎక్కువైతే పట్టదండి, కొద్దిగానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గపెట్టుకుందామండి 2 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇది కూడా 2 నిమిషాలు మగ్గపెట్టుకోవాలండి కారం. ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందామండి. వాటర్ మరుగుతుందండి. ఈ టైంలోనే ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందాము. వేసిన వెంటనే కదపకండి, అలా కలిపారంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు కుక్ అవుతే సరిపోతుందండి. తొందరగానే కుక్ అయిపోతుంది ఈ కర్రీ. 2 నిమిషాల తర్వాత ఎగ్స్ని రివర్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నారంటే ఉప్పు కారం బాగా పడుతుంది. కొద్దిగా వాటర్ ఉన్నదండి, వాటర్ అయితే ఎంతో లేదు. ఈ టైంలోనే కొద్దిగా మసాలా కూడా వేసుకుందాం. కొద్దిగానండి, ఎక్కువ అయితే మసాలాలు ఏం పట్టవండి. కొద్దిగా వేస్తున్నాను నేను. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి మసాలా కూడా వేసాక. ఇంకొక 2 నిమిషాలు ఊరితే సరిపోతుందండి కర్రీ. ఇంకా కర్రీ ఉడికిపోయిందండి. ఈ కర్రీ అంతా ఉడకడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. మార్నింగ్ లంచ్ బాక్సులకి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ కర్రీ. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.